హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. అసలు ఈ మగవారిలో డయాబెటీస్ రావడం వల్ల అంగం యొక్క ముందరున్న చర్మము ఏదైతే ఉందో దాని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, దాని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయి, అసలు డయాబెటీస్కి అంగం ముందరున్న చర్మానికి లింక్ ఏంటి, ఇట్లా వచ్చిన వాళ్ళకి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు, మోస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకుందాం. ఈ అంగం ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో ఈ హెడ్ భాగాన్ని మనం గ్లాన్స్ అంటాం. గ్లాన్స్. ఈ ముందున్న చర్మం ఏమో స్ట్రైట్గా ఉంటుంది, ఎటువంటి అటాచ్మెంట్స్ ఉండవు. బట్ వెనకాలన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయిపోయి మనకి ఈ రకంగా వస్తుంది. దీన్ని మనం ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. ఫ్రెన్యులం అంటాం. ఇది మూత్రం పోసుకునే హోల్ ఇక్కడ. సో మూత్రం పోసినప్పుడు మనకి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. బట్ చాలామందికి ఏమవుతుందంటే మూత్రం పోసినప్పుడల్లా షుగర్ ఉండడం వల్ల ఈ షుగర్ అనేది ఇక్కడ అటాచ్ కావడం వల్ల, తగలడం వల్ల ఇక్కడ మెల్లగా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం, ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ చర్మం అనేది థిక్ అయిపోతుంది. స్లోగా మందంగా తయారైపోతుంది, షైనీగా తయారైపోతుంది. బాగా గమనిస్తే కొంచెం కలర్ చేంజెస్ కూడా అనిపిస్తుంటాయి, వైటిష్ రెడ్ కలర్లో చేంజెస్ అనిపిస్తుంటాయి. మెల్లగా టైట్ అయిపోతుంటుంది. మనం కొంచెం కడుక్కోవడానికి వెనకాలకి మనం అనుకున్నప్పుడు కావచ్చు, లేకుంటే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కావచ్చు, ఆ చర్మం వెనక్కి రాగానే అక్కడంతా క్రాక్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి, చిట్లిపోతుంటుంది. ఇక్కడంతా చిట్లిపోయి విపరీతమైన మంట, నొప్పి వస్తూ ఉంటుంది. క్లీన్ చేసుకోలేరు. క్లీన్ చేసుకోకపోవడం వల్ల లోపల అంతా స్మెగ్మా ఉంటుంది, తెల్ల పొడి లాంటిది వస్తుంటుంది. ఆ తెల్ల పొడి లాంటి జిగురు లాంటిది బయటికి రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. దీన్ని మనం బెలనైటిస్ అంటాం. బెలనైటిస్. సో డయాబెటీస్ పేషెంట్స్లో మాత్రమే వచ్చే డిసీజ్ ఏంటి అంటే బెలనైటిస్. 90% డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళ లైఫ్ టైంలో ఖచ్చితంగా ఈ బెలనైటిస్ బారిన పడతారు. దీనివల్ల అక్కడ ఉన్న చర్మం టైట్ అయిపోవడం చూస్తుంటాం. ఈ క్రాక్స్ ఎప్పుడైతే ఫామ్ అయినాయో, క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత మెల్లగా అవి హీల్ అవుతాయి. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. అంతకదే హీల్ అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 10 రోజులు కాగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని యాంటీబయాటిక్స్ పెట్టగానే మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే బాడీలో డయాబెటీస్ అటాక్ అయ్యిందో, డయాబెటీస్ ఉన్నన్ని రోజులు ఈ బెలనైటిస్ మనకు ఉంటుంది అన్నట్టు. ఈ బెలనైటిస్ పోదు. డయాబెటీస్ ఉన్నన్ని రోజులు ఈ బెలనైటిస్ మనం సతాయిస్తూ ఉంటుంది. సో ఈ బెలనైటిస్ రావడం వల్ల, క్రాక్స్ ఫామ్ కావడం వల్ల ఫస్ట్ చర్మం ఫ్రీగా మూవ్ అయ్యేది అందరికీ. బట్ ఎప్పుడైతే క్రాక్స్ ఫామ్ అయిన తర్వాత హీల్ అవుతుంది అనుకోండి, ఆ హీల్ అయ్యేటప్పుడు మెల్లగా దగ్గరికి వస్తూ హీల్ అవుతుంది. దగ్గర రావడం వల్ల మెల్లగా చర్మం అనేది టైట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎంత టైట్ అవుతుందంటే కొన్నిసార్లు మూత్రమే బంద్ అయిపోయి ఎంత టైట్ అయిపోతుంది. కొన్నిసార్లు కంప్లీట్గా అతుక్కపోతుంది. ఇదంతా అతుక్కపోయి మూత్రం కూడా బయటికి రాదు, చుక్క బయటకు వస్తుంటుంది. కొందరికి తెల్లగా అయిపోతుంది, చర్మం మొత్తం తెల్లగా అయిపోతుంది. ఇవన్నీ మనం చూస్తుంటాం. దీన్ని మనం బెల్నోపాస్థైటిస్ అని కూడా అంటుంటాం అన్నట్టు. సో ఇట్లాంటి వారికి ఏం చేయాల్సి వస్తుందంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి మందులు దాని మీద ఎఫెక్ట్ చూపించవు. ఈ సర్జరీల ఆప్షన్ ఏంటంటే ఒకప్పుడు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. బట్ మన ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అదొక డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టు. అది ఒక పేషెంట్కి వాడి మనం యూజ్ చేసి డిస్పోజ్ చేస్తూ ఉంటాం, రెండో పేషెంట్కి వాడం. సో దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు రావు. అంతేకాకుండా ఈ చర్మం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా తీసేస్తుంది. స్టేప్లర్ డిసైడ్ చేస్తుంది ఎంత చర్మం తీయాలి అని చెప్పేసి. సో అంతే చర్మాన్ని మనం తీయడం జరుగుతుంది. దీనివల్ల షార్ట్నెస్ ఆఫ్ స్కిన్ రాదు. దీనివల్ల షార్ట్నెస్ ఆఫ్ స్కిన్ రాకపోవడం వల్ల ఎరెక్షన్స్కి కరెక్ట్ స్కిన్ సరిపోతుంది. అదే ఓపెన్ టెక్నిక్లో చూసుకుంటే కనుక మనం హెచ్చు తగ్గులుగా కట్ చేస్తే కనుక వాళ్ళకు ఓసారి ఎరెక్షన్ అప్పుడు స్కిన్ తక్కువ పడిపోతుంది, అప్పుడు పెయిన్ వస్తుంది. ఎరెక్షన్ అప్పుడు పెయిన్ వస్తుంది, ఇంటర్కోర్స్ అప్పుడు పెయిన్ వస్తుంది. బట్ స్టేప్లర్లో, కేఎస్ఆర్ స్టేప్లర్లో ఆ ఛాన్స్ లేదన్నట్టు. ఎందుకంటే ప్రిసైజ్గా ఎంత కావాలో అంతే స్కిన్ తీస్తాం, ఎక్కువ స్కిన్ తీయడానికి రాదు ఇందులో. అయితే మనం ఇప్పుడు యూజువల్గా చాలామందికి డౌట్ ఏంటంటే ఎంత స్కిన్ తీస్తారు అని చెప్పి అంటుంటారు. సో ఈ గ్లాండ్స్కి పైన ఉన్న స్కిన్ మాత్రమే తీస్తాం. పార్ట్ ఆఫ్ ద స్కిన్ మొత్తం 100% తీయం. పైన ఉన్న దానిలో ఒక 40 to 50% ఉన్న స్కిన్, అక్కడ పైన ఉన్న స్కిన్ తీసేస్తాం. ఇది ఎలాస్టిక్గా ఉండడం వల్ల ఈ పిన్స్ అనేవి మనకు కుట్లు అనేవి ఏదైతే అంటారో పిన్స్, ఆ పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. సో ఈ పిన్స్ అనేవి 10 to 12 డేస్లో మనకు ఊడిపోతాయి. 10 to 12 డేస్లో జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఒక చిన్న లైన్ లాగా స్కార్ ఫామ్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఈ స్కిన్ కొంచెం కవర్ అవుతుంది, అంటే మళ్ళీ గ్లాండ్స్ని కొంచెం కవర్ చేస్తుంది. అంగం పెద్దగా అయినప్పుడు ఇది ముందరికి వెళ్ళిపోతుంది, ఈ స్కిన్ అనేది వెనక్కి వచ్చేసేస్తూ ఉంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఓన్లీ స్టేప్లర్లోనే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ సర్జరీలో అట్లా కుట్టడానికి రాదు. సో ఆ గ్యాప్ అనేది ఓన్లీ స్టేప్లర్ సర్జరీలోనే పాసిబుల్ అవుతుంది అన్నట్టు. ఇది 10 to 12 డేస్లో రింగ్ ఊడిపోతుంది. జస్ట్ 5 minutes సర్జరీ, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు.
పెయిన్ ఉండదు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అంగం స్తంభన కాకుండా చూసుకోవాలి, ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అట్లీస్ట్ 10 to 15 days దాకా అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ కలవకూడదు, అట్లీస్ట్ 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. స్నానం చేసేటప్పుడు శుభ్రంగా సబ్బు నీళ్ళు పెట్టి రుద్ది కడుక్కుంటే కనుక అది మంచిగా హీల్ అయిపోతుంది. ఇది కనుక నేను చెప్పిన ప్రికాషన్స్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే కనుక అసలు ఎటువంటి పరిస్థితుల్లో సర్జరీ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు, అంత సింపుల్గా ఉంటుంది. చాలామంది నన్ను వచ్చి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వాట్ అబౌట్ సెన్సిటివిటీ. ఇన్ని రోజులు చర్మం కవర్ అయింది కాబట్టి యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే, ఓల్డ్ పేషెంట్లో 40-50 years ఏజ్ గ్రూప్లో ఈ ప్రాబ్లం రాదు. బట్ యంగ్ పేషెంట్లో ఏమవుతుందంటే చర్మం కవర్ ఉంటుంది ఇన్ని రోజుల వరకు, కాబట్టి ఆ గ్లాండ్స్ సెన్సిటివిటీ తెలీదు ఎవరికి. కానీ ఎప్పుడైతే చర్మం తీసేసినామో గ్లాండ్స్ సెన్సిటివిటీ బాగా తెలిసిపోతుంటుంది. వాళ్ళు ఇన్నర్వేర్ వేసుకున్నా, తగిలినా, ఎక్కడైనా టచ్ అయినా, ముట్టుకున్నా బాగా సెన్సిటివిటీ అనిపిస్తుంటుంది. అది 1 or 2 daysలో మనం రఫ్ అండ్ టఫ్గా ఇన్నర్వేర్ వేసేసుకుంటే ఆ సెన్సిటివిటీ పోతుంది. ఎందుకంటే ఆ సెన్సిటివిటీ జస్ట్ గాలి తగలంగానే రఫ్ అంటే ఈ క్లాత్ తగిలిన తర్వాత ఆ సెన్సిటివిటీ అనేది పోతూ ఉంటుంది. కాబట్టి దీనికి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ జాగ్రత్తలు కానీ తీసుకుంటే కనుక 10 to 12 daysలో మంచిగా హీల్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఎవరికైనా కనుక ఈ బెలనైటిస్ లక్షణాలు ఉన్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ అండ్ రూల్ అవుట్ కాగానే ఫస్ట్ చేయించుకోవాల్సిన పని ఏంటంటే సుంతి ఆపరేషన్. దీన్ని కథన అంటుంటాం, దీన్ని సర్కంసిషన్ అంటాం. ఆ సర్జరీ చేయించుకోవడం వల్ల బెలనైటిస్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఎవరికైనా ఇట్లాంటిది కనుక ఉంటే కనుక కేఎస్ఆర్ స్టేపులర్ సర్కంసిషన్ అనేది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి, మనం దీనికి శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.